మంది క్రైస్తవులు చేసిన ప్రార్థనలకు జవాబులు రాలేక బహుగా బాధపడుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది అంటున్నారు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు పొందాలని ప్రయాసపడి పరిగెత్తడము అనగా ఒక సమస్య నుండి బయటపడడానికి, మరియు అదేవిధంగా వ్యాపారంలో నేను ముందుకు సాగాలి, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనేది, ఏదైనా కోరికలు తన జీవితంలో కొన్ని నిర్ణయించుకుంటాడు, ఆ పనులు జరగాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ఈ విషయంలో ఎంత ప్రయాసపడినా మాకేమి దొరకలేదు, మరియు ఏమి చేయాలనుకున్నా వాటిని మేము చేయలేకపోతున్నా, ఆశిస్తున్నాం కానీ మాకేమి దొరకడం లేదు, ఎంత ప్రయాసపడినా మాకేమి దొరకలేదు అనేవారు ఎందుకు ఆ మాట అంటున్నారంటే, దేవుడు కరుణించు దేవుని వలనే అంటున్నారు. దేవుడు కరుణిస్తే కానీ ఆ పనులు జరగవు అని ఈ వాక్య ప్రకారం. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో అది విశ్వాస మూలంగా మనం కాకుండా క్రియల మూలంగా వెంటాడుతున్నాము. అనగా మనము ఈరోజు అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నేను చేయగలను, ఈ సమస్యల్లో నుండి బయటపడగలను, మాకు ఈ సమస్యలు తీరుతాయి అని తమ క్రియల మూలంగా వెంటాడుతున్నారు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. అందుకారణంగా ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిది అంటున్నారు. ఈరోజు అనేక కుటుంబాలలో వారు ఏం చేయాలనుకున్నా వాటిని చేయలేకపోవడానికి, ఆశిస్తున్నారు కానీ దొరకలేకపోవడానికి కారణం మధ్యగా వారి కుటుంబాలలో దేవుడు అడ్డురాతిని అడ్డుబండలు స్థాపించాడు. వారు అడ్డురాయి తగిలి తొట్టిల్లుతున్నారు. అనగా సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ఆ కష్టముల నుండి, ఆ పరిస్థితుల నుండి బయటపడకుండా పడిపోతున్నారు, జారిపోతున్నారు. కారణం ఏమిటంటే క్రియల మూలంగా వెంటాడుతూ ఉన్నారు. కనుకనే దయచేసి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, నీ కుటుంబాల్లో ఉన్న అడ్డురాయి అడ్డు బండలు తొలగించబడాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట అనేది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది.